ఇప్పుడే ఇక్కడ నీ ముగ్గురు ఒకే గొంతులో పాలు పెట్టగలను, కానీ నాకు అంత టైంలో ముందు లక్ష్మికి ఆపరేషన్ చేసి ఆ తర్వాత వచ్చి నీ అంత చూస్తాను. వస్తా, వెళ్ళి వస్తా. స్వాతిలో ముచ్చమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, అల్లో మల్లో స్వాతిలో ముచ్చమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, ఇది పెదవులు మీ గడ తరకలు పరిచేనా, పోకకు దరువులు రైకకు బిగువులు పెరిగేవేనా, వాన వాన వల్లప్ప అటిస్తేనే తప్ప, నాలో దాహం నాలో యారా. స్వాతిలో ముచ్చమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, ఎండవాల తెల్లగంగ కొండకోన నీలగంగ కృష్ణగోదావరిలా కలిసి కరువులెత్తి పరిగెత్తగా, తిమ్మిది నడుమున కొమ్మల తొడి మలువడిగేవానా, చాలని గొడుగులు నాలుగు వడుగుల నటనేవానా, గాలి వాన గుండున ముద్ది వేసి గంట, స్వాతిలో ముచ్చమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, అల్లో మల్లో యాలో యాలా.
అంత సీరియస్ గా ఉన్నా? ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరా వ్యక్తి? అంత ముఖ్యమైన వాడా? అవును, చాలా ముఖ్యమైన వాడు. అయితే అతను ఎవరో నాకు కూడా చెప్పకూడదా? అతని పేరు వంశీ. ఎంతో మంచివాడు, అంతకు మించిన సమర్థుడు కూడా. అయితే అలాంటి వాడిని తప్పకుండా చూడాలి. ఎప్పుడు వస్తాడు? వస్తాడు, ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. నువ్వు రోజు చూద్దు గాని. ఇక్కడే ఉంటాడా? కొంపతీసి అతను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? లేదు. అమ్మయ్య, బ్రతికించావు. మరి ఇక్కడే ఎందుకు ఉంటాడు? ఇక నుండి మన కంపెనీ వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటున్నాడు. అదే మీరు స్వప్న, మీ కంపెనీ వ్యవహారాన్ని మహేంద్ర చూస్తున్నాడుగా. అతను చూస్తున్నాడు కనుకే ఇప్పుడు అతని అవసరం వచ్చింది. నాకంతా అయోమయంగా ఉంది. కాస్త అర్థమయ్యేది చెప్పు స్వప్న. చూడదేవా, మహేంద్ర మా కంపెనీని అడ్డం పెట్టుకుని ఎన్నో దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నాడు. అందుకని ఆ స్థానం నుంచి తొలగించి వంశీని తెచ్చాను. అంత బాబానికి ఒడిగట్టాడా? అవును దేవా, వాడు ఎంతకైనా తెగించగలన దుర్మార్గుడు. అందుకే వంశీని తీసుకొచ్చాను. స్వప్న, నువ్వు నాకెంత ద్రోహం చేస్తావు అనుకోలేదు. దేవా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను నీకు ద్రోహం చేయటం ఏంటి? ద్రోహం కాదు మరేమి స్వప్న. నేను నీ కోసం, నీ పనుల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే నన్ను కాదని మరొకరికై కాలను అప్పగిస్తావా? అంత పెద్ద బాధ్యత నువ్వు మోయలేవు దేవా. అందుకని స్వప్న, నా గురించి నీకేం తెలిసినంత తేలిగ్గా మాట్లాడుతున్నావు. మహేంద్ర స్థానంలోకి వచ్చి ఆ బరువు బాధ్యతను మోయాలంటే కొంచెం తెగింపు, కొంచెం తెలివి కావాలి. ఆ రెండు వంశీకున్నాయి. అందువల్ల అతనికి ఇవ్వాల్సి వచ్చింది. ఇది నన్ను అవమానించడమే స్వప్న. నేను వాడికంటే ఏం తక్కువ? నాకు కూడా తెలివి ఉంది, తెగింపు ఉంది. ఆ రెండుకి మించి నీ మీద అందులేని అనురాగం ఉంది. దేవా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. నేను నిజమే మాట్లాడుతున్నాను స్వప్న. నేను ఈ ఇంట్లో పనిచేస్తుంది నువ్వు ఇచ్చే జీవితం కోసం కాదు, నీతో పంచుకోబోయే జీవితం కోసం. దేవా, ఇంతకాలం నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. నీ మనసులో ఈ ఉద్దేశం ఉందని తెలుసుకోలేకపోయాను. కపడంగా స్వప్న, కాలేజీలోనే నేను ప్రేమించాను. కానీ అంతస్తుల అడ్డుగోల వల్ల ఆ విషయం నేను నీతో చెప్పలేకపోయాను. సారీ మిస్టర్ దేవా, నేనెప్పుడు నిన్న ఉద్దేశంతో చూడలేదు. తెలుసు, అందుకే ముందుగా నీ సానుభూతి సంపాదించి ఆ తర్వాత నీ హృదయం కూడా స్థానం సంపాదించని ఆశపడ్డాను. ఈ దేశంలో ప్రతి మగాడు ఐ లవ్ యూ స్వప్న. ఈ దేశంలో ప్రతి మగాడు ఒక ఆడది నచ్చిందంటే మొట్టమొదటిసారిగా చెప్పే డైలాగ్ ఇదే కదా. స్వప్న, నేను అందరిలాంటి మగాన్ని కాదు. నన్నంతా చీప్ గా ఊహించకు. ఏమిటో నీ ప్రత్యేకత? ప్రత్యేకత కాదు, ప్రశాంతం. నిన్న ఎరుగు మీద పడ్డా ఎక్కువ చదివిన ఆత్మవిశ్వాసం, అదే నాకు ఆరో ప్రాణం. ప్రతివాడు తన గురించి అలాగే గొప్పలు చెప్పుకుంటాడు. అంత మాత్రాన వాడు గొప్పవాడైపోతాడా? కాకపోవచ్చు. కొందరే అనుకున్న శాంతి గల అసహాయ సూర్యులుంటారు. ఆహా, అయితే ఇంతకీ నువ్వేం సాధించావు? ప్రత్యేకమైన అందంతో చంద్రలోకంగా మెచ్చిపోతున్నా నీ ప్రేమను సాధించాలనుకుంటున్నాను. కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఫలితం ఉండదు కనుక. కానీ నాకు మాత్రం మనసులో ఉన్న మాట గన్షాట్లో చెప్పి నీలాంటి ఆడదంటే నాకెంతో ఇష్టం. అలాంటి ఇష్టం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది, అది గుర్తుంచుకో. నీలాంటి అపురూప లావణ్య సౌందర్య రాశిని పొందడం కోసం ఎన్ని కష్టాలైనా పడవచ్చు. కానీ ఫలితం ఉండదు కదా. మిస్ స్వప్న, వలచి వచ్చిన మగాన్ని మొదట్లో ఏ ఆడైనా ఇలాగే నిర్లక్ష్యం చేస్తుంది. కానీ
తొలి చూపులోనే నా మనసు తెచ్చుకున్న నిన్ను నా ప్రేమతో బంధించేస్తాను. మిస్టర్ దేవా, మనసులో ఉన్న కామాన్ని ప్రేమ అని పేరు పెట్టి నా వెంట పడ్డావో జాగ్రత్త. అందాన్ని ఆయుధంగా చేసుకుని మిద్దిమైన గర్వంతో విర్రవేగుతున్న వేరే స్వప్న, నువ్వు అందంలో అప్సరసే కావచ్చు, సామాన్యుడవుడు నీ ప్రేమను పొందలేకపోవచ్చు. అంత మాత్రాన అత్యుదయమైన ఆత్మవిశ్వాసంతో అజేయుల్లో చల్లగా నన్ను రెచ్చగొట్టి బత్త నీ బతుకులో చిచ్చు పెట్టుకోకు. నా మనసు మండుతున్న అగ్నిగుండం అంటుకున్నావంటే ఆవుతైపోతావు, జాగ్రత్త. నువ్వు అగ్నిగుండం లాంటి ఆడదానివైనా, విషకన్య లాంటి వీర నారివైనా, రసాతల నుండి పాతల వరకు పెనలో ముంచి ఈ దేవ ప్రేమందానికి లొంగిపోక తప్పదు. అంటే పసిపల్లంతో నన్ను లొంగు తీసుకుంటావా? పిచ్చిదానా, నిన్ను బలంగానైనా రమించాలని ప్రేమించేవాడిని అయితే మాటలతో కాలక్షేపం చేసేవాడిని కాదు, ఆ ముచ్చట ముందే ముగించేవాడిని. పొరపడుతున్నావు మిస్టర్ దేవా. నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేవు. గుడ్, అసలైన ఆత్మానానికి శిశులైన నిర్వచనం నువ్వేనన్నమాట. అయితే అద్వితీయ ఆత్మవిశ్వాసంతో మారుగారు నా మాట కూడా విను. నా దృష్టిలో ఆడది వలసి వస్తేనే స్వర్గం. అలా జరగన్నాడు అంతకంటే దౌర్భాగ్యం మగార్జంలో మరొకటి ఉండదు. నీ ఉద్దేశం అదైతే నీ మీద నాకు ఇష్టం లేదు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్దాం స్వప్న. అందంతో పాటు పగరవగరు కూడా సంపద రంగురించుకున్న శృంగార రసాదేవతవు నువ్వు. నిన్ను పొందడమే నా జీవితాశయం. అది నేను తప్పకుండా నెరవేర్చుకున్నాను స్వప్న. వస్తా. గుడ్ బై మిస్ స్వప్న. ఇదేంటమ్మా? ఇదేమిటమ్మా మాయా మాయా మైకం గమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం గమ్మిందా. ముచ్చమా ముచ్చమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తావా. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం గమ్మిందా. మదిలో మెరుపులు ఎదలో పరుగులు.
బబిల్ కూదుకుందమా ఇది దాహం తీర్చుకుందమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకంగం మీద వేసవిలో నిన్ను చూస్తుంది కలివేస్తున్నది చెలి ఏంటే ఇది తజమహల్ చేదుకుందమా గగల్ పాదుకుందమా ఓ చంద్రమండల వీధుల్లో నా చెల్లియామైతే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకంగా ముచ్చమా ముచ్చమా వస్తావా ముద్దులే మత్తుగా ఇస్తావా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇల్లు బలంగా ఉంది ఎక్కడ చెట్ల బలా చెట్లు అయిపోవడానికి మన అత్తగారి ఇల్లు